హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజైతే పచ్చి కొబ్బరితో కేక్ చేసేద్దాం పదండి. పచ్చి కొబ్బరితో కేకా అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. పచ్చి కొబ్బరితో కేక్ సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీగా కేక్ చేసేద్దాం పదండి. ఇది చాలా ఈజీగా చేయొచ్చు, ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేస్తారు. అక్క మరి ఓవెన్ లేదంటారా? ఓవెన్తో మనకు పని లేదు. ఇంట్లో ఉండే గిన్నెతో కానీ కుక్కర్తో కానీ ఈజీగా చేసేద్దాం. దీనికి కావాల్సింది మనకు పచ్చి కొబ్బరి. ఫస్ట్ టైం అయితే ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేద్దాము. ముందు ముందు ఇంకా చాలా ఫ్లేవర్స్ తోటైతే డిఫరెంట్ కేక్స్ అయితే చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనము ఈ కేక్ కోసం కావాల్సింది ఒక కొబ్బరికాయ. దాన్ని పగలగొట్టి నీళ్ళు తీసి సగం ముక్క వరకు అయితే తీసుకుందాము. దీన్ని మెత్తటి పొడిలాగా అయితే ఈ విధంగా తీసుకుందాము. ఈ పొడి మనకు ఒక కప్పు వరకు వస్తుందండి. అది పక్కన పెట్టి ఒక కప్పు ఉప్మా రవ్వ, స్వీట్ కోసం చక్కెర, మీరు బెల్లమైనా తీసుకోవచ్చు. ఇట్లా సగం కప్పు బెల్లం అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఉప్మా రవ్వని ఇట్లా మిక్సీ వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి. తర్వాత అదే జార్లో మనం తీసి పెట్టుకున్న చక్కెర కూడా మెత్తటి పొడిలాగా తీసుకొని ఈ విధంగా చేసుకోండి. ఇందులో చిటికెడు ఉప్పు వేసి ఈ రెండు పొడులు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇలాచీ పొడి అండి 3 వరకు తీసుకున్నాను. ఇది మంచి ఫ్లేవర్గా టేస్ట్గా ఉంటుంది. మనం తీసిపెట్టిన పచ్చి కొబ్బరి కూడా మొత్తం వేసాను, కొంచెం ఉంచాను ఇందులో. ఇప్పుడు ఆయిల్ మనం సగం కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇది వంట నూనెనే అండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తీసిపెట్టిన పాలు కూడా, ఇది కూడా ఒక కప్పు వరకు పడతాయి మనకి. వేడి చేసి చల్లగా చేసిన పాలు. ఇవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒక 5 నిమిషాల వరకు కలపండి. మనకు ఆ ఉప్మా రవ్వ పాలని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది. బ్యాటర్ వచ్చి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఈనో పౌడరు, తినే సోడా వేసుకుంటే కేక్ పొంగినట్టుగా చాలా స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుంది. ఇవి రెండు కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు ఈ బ్యాటర్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి, ఒక 20 నిమిషాల వరకు. ఇలా చేసుకున్న తర్వాత మనకి కేక్ బౌల్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కేక్ బౌల్ లేని వాళ్ళు సిల్వర్ గిన్నె ఇంట్లో ఉన్నదానికైనా ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని బియ్యం పిండి కానీ మైదాతో కానీ డస్టింగ్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఇంట్లో ఉన్న గిన్నెను వేడి చేసుకోండి, వెడల్పాటిది. అది వేడవుతూ ఉంటుంది మనం ఈ డస్టింగ్ చేసే లోపల. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం పొడి మొత్తము గిన్నెకి అంటుకునేలాగా చూసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, ఇది మరొకసారి కలుపుకొని ఈ గిన్నెలోకి వేసుకుందాము. చూసినట్టయితే ఈ విధంగా ఉండాలండి, అప్పుడే కేక్ చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం తీసిపెట్టిన పచ్చి కొబ్బరి, బాదాం ఉంది కదా, అవన్నీ కూడా దీనిపైన వేసుకోవచ్చు. మనం ఇప్పుడు కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. ఇందులో చూడండి ఈ విధంగా వేసుకొని పైనుంచి బాదాం, కాజు, ఇంకా మనకి ఇష్టం వచ్చినవన్నీ ట్రూటీ ఫ్రూటీ అవన్నీ వేసుకోవచ్చు. ఇందులో మనకి కేక్ కొబ్బరి కాబట్టి నేను కొబ్బరి బాదాం వేస్తున్నాను. ఇప్పుడు ఈలోపు మన గిన్నె కూడా వేడైంది. స్టాండ్ పెట్టుకొని మనమైతే ఈ విధంగా కేక్ బ్యాటర్ పెట్టుకొని మూత పెట్టి ఒక 45 నిమిషాలు ఉంచుకోవాలి. ఇది కరెక్ట్ అండి, ఈ టైం సరిపోతుంది. మనకు సైడ్ వచ్చేసరికి ఈ విధంగా బ్రౌన్గా స్పూన్తో చెక్ చేసినా కానీ మనకి స్పూన్కి అతుక్కోదు. అప్పుడు మన కేక్ బ్యాటర్ రెడీ అయినట్టే. ఇట్లా జాలి లాంటి ప్లేట్ పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకొని మనము గంట తర్వాత ఇలా కేక్ని చూసినట్టయితే ఈ విధంగా రెడీ అవుతుంది. అప్పుడు చాక్ తోటి సైడ్లన్నీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే అండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ పచ్చి కొబ్బరి కేక్ అయితే రెడీ అయిపోయింది.
ఇది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా కేక్ రూపంలో చేస్తే పిల్లలు చాలా ఎంజాయ్గా చేస్తారు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాండి మరి. ఇలాంటి రెసిపీస్ కోసం జ్యోతిష్ వరల్డ్